సెప్టెంబర్ 17 కొన్ని పార్టీలు తెలంగాణ విమోచనం అంటే, మరికొందరు తెలంగాణ విలీనం అంటారు, మరికొందరు తెలంగాణ విద్రోహం అంటే. 10 ఏళ్లు పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వం సమైక్య దినోత్సవం జరుపుకోగా, ఇటీవల కొలువు తీరిన రేవంత్ ప్రభుత్వం నేడు ప్రజాపాలన దినోత్సవం ప్రకటించి జరుపుకోవడం జరిగింది. ఎవ్వరు ఏ పార్టీ ఎన్ని పేర్లు పెట్టి ఎన్ని పేర్లతో పిలిచినా సెప్టెంబర్ 17, 1948 అనేది ప్రపంచ చరిత్ర పుస్తకంలో ఒక పేజీ తెచ్చుకున్నదనడంలో ఎలాంటి అనుమానం లేదు. ప్రపంచ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఎవరూ మర్చిపోలేని ఒక ఉద్యమం. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి భారతదేశంలోని ప్రజలందరూ స్వేచ్ఛ వాయువులు తీసుకుంటున్న సమయంలో ఇదే భారతదేశంలోని హైదరాబాద్ సంస్థానం అంటే తెలంగాణలో ప్రజలు మాత్రం నిజాం నిరంకుశ పాలనలో రజాకర్ల ఆగడాలకు బిక్కుబిక్కుమంటూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి. 1947లో దేశంలోని అన్ని ప్రాంతాలకు స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం పరిపాలనలో ఉండేది. ఆ టైంలో నిజాం వాళ్ళు హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో కలపలేదు. అయితే అప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలని తెలంగాణని పరిపాలించింది కూడా నిజాం రాజు. అయితే ఆ నిజాం అదే విధంగా ఆ నిజాం సర్కారు రజాకర్లు అప్పటి తెలంగాణలోని ప్రజలను ఎన్ని విధాలుగా హింసించారంటే, రైతులను ముఖ్యంగా రైతులని వారితోనే పనిచేయించి ఆ రైతుల యొక్క కష్టాన్ని చెమటని రక్తాన్ని పీల్చారు. అదే విధంగా ఎంతో మంది మహిళలను చిన్న చిన్న అమ్మాయిలను కూడా తీసుకెళ్లి వారి మాన ప్రాణాలను బలి తీసుకున్నారు. అప్పుడున్న నిజాం సర్కారు అదే విధంగా రజాకర్లు తెలంగాణ ప్రజలను బానిసల్లాగా పని చేయించుకుంటూ అదే విధంగా వాళ్ళు కష్టపడి చెమటోడ్చి సంపాదించిన సొమ్మును ట్యాక్సుల రూపంలో తీసుకుంటూ వారు చేసిన వ్యవసాయం దానికి సంబంధించిన ధాన్యాన్ని కూడా దోచుకొని అంటే బెదిరించి తీసుకొని ఒకానొక సమయంలో మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించి ఎంతో మంది భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రజలందరూ ఏకమై చస్తే చరిత్రలో మిగులుతాం, బతికితే స్వాతంత్రం సాధిస్తామని రజాకర్లపై నైజాం సర్కారులపై తిరుగుబాటు ప్రారంభించారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల వస్తావు కొడుకో నైజాము సర్కారోడా అంటూ ప్రతి గ్రామంలోని ప్రజలను మేల్కొలుపుతూ వారిపైన యుద్ధం ప్రకటించి వారిపైన తిరుగుబాటు చేశారు. అయితే ఈ తిరుగుబాటు చేయడంతో నిజాం సర్కారు రజాకర్లు తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కరిని ఊచకోత కోయడం జరిగింది. అయినప్పటికీ భయపడకుండా వెనుకడు వేయకుండా ఇంకా ఎంతో మంది, ఒక్కరు చనిపోతే ఇంకా 10 మంది బయటకు వచ్చింది. స్వాతంత్రమే ధ్యేయంగా, స్వాతంత్రమే లక్ష్యంగా. ఎందుకంటే ఆల్రెడీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఇదే భారతదేశంలో ఒక పార్ట్ అయిన హైదరాబాద్ సంస్థానానికి అంటే తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాతంత్రం రాకపోవడంతో ప్రతి ఒక్కరూ ఆ నిజాం సర్కారు పైన యుద్ధం ప్రకటించారు. అయితే వారి ఆగడాలను తెలుసుకున్న భారతదేశ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా ఇండియన్ ఆర్మీని హైదరాబాద్ కి తెలంగాణకు పంపించి వారిపైన యుద్ధం ప్రకటించడంతో ఇక్కడ రైతుల సాయుధ పోరాటానికి అదే విధంగా సర్దార్ వల్లభాయ్ సైన్యం అంటే ఇండియన్ ఆర్మీ సైన్యానికి భయపడ్డ నిజాం సర్కార్ అంటే ఉస్మాన్ అలీ ఖాన్ అదే విధంగా కాసిం రజ్వీ భయపడి భారత ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో కలపడం జరిగింది. అయితే ఎట్టకేలకు మనకు 1947 ఆగస్టు 15కు స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 13 నెలల 2 రోజులకు అంటే సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం వచ్చింది. ఒక్కసారి క్షుణ్ణంగా ఆలోచిస్తే అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్న ఇదే ప్రజలు అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది అన్నట్టు ఎవరైతే రజాకర్లు నిజాం సర్కారు ఇదే తెలంగాణ ప్రజలను హింసించడంతో తిరుగుబాటు అధికమై అహింసా మార్గంలో స్వాతంత్రం తెచ్చుకున్న మనమే హింసా మార్గంలో తెలంగాణకు స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. సెప్టెంబర్ 17, 1948 ఆ రోజును విమోచన దినోత్సవం అంటారా, విలీనం అంటారా, విద్రోహం అంటారా, సమైక్యం అంటారా, లేదా ప్రజాపాలన అంటారా, మేధావుల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 17 సెప్టెంబర్ 1948 ఆ దినాన్ని మనం తెలంగాణ విమోచన దినోత్సవం అనుకోవాలా, లేదు తెలంగాణ విలీన దినోత్సవం అనుకోవాలా, లేదు తెలంగాణ విద్రోహ దినోత్సవం అనుకోవాలా? మీ మాటలు. 17 సెప్టెంబర్ 1948 అనేది ఒక కాస్త హృదయం విశాలం చేసుకొని ఒక చారిత్రక అవగాహన పెంచుకొని బాధ్యతాయుతంగా ఆలోచించవలసినటువంటి రోజు అది. దాన్ని ఉట్టిగా ఏదో ఒక కామెంట్ చేసి పెట్టేసేసి ఆ కామెంటే అందరూ చేయాలని ఆలోచించడం ఎంత మాత్రం సరైంది కాదు. ఒక దేశంగా హైదరాబాదు తన ఉనికిని కోల్పోయిన సందర్భంగా మనం 17 సెప్టెంబర్ను చూడవలసి వస్తుందని
నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే హైదరాబాదు దేశాన్ని స్వతంత్రంగా నిలబెట్టుకోవాలని నైజాం రాజు అనుకున్నాడు. రాజు వెంట ఉన్న మంత్రివర్గం అనుకున్నది. ఆనాటి పోలీస్ అధికార యంత్రాంగం కూడా అనుకున్నది. కాసిం రజ్వీ రూపొందించిన రజాకార్ సైన్యం కూడా ఒక స్వయం సేవక్గా, రజాకార్ అంటే ఉర్దూ మాటకి స్వయం సేవక్ అని అర్థం, అట్లాంటి ఒక స్వయం సేవకులుగా రాజ్యరక్షకులుగా ఉండాలనే ఉద్దేశంతో కాసిం రజ్వీ కూడా తయారు చేసి రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్లను మనం ఎదిరించాల్సిందే అనే ఒక భావజాలాన్ని వాళ్లకు నూరిపోసిండ్రు. మాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటున్నారు, దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని ఈరోజు జెండా ఆవిష్కరణ అవి కూడా చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూసుకోవాలి? ఇక్కడ ప్రజాపాలన అనే విషయానికి వస్తే 17 సెప్టెంబర్ 1948 నాటి వ్యవహారాన్ని మనం ఆలోచించినట్టయితే ఆనాడు ఇక్కడ జయంత్ చౌదరి, వెల్లోడి వీళ్ళ నాయకత్వంలోనే 48 నుంచి 52 దాకా ఈ హైదరాబాద్ రాజ్య పరిపాలన జరిగింది. ఆనాడు పరిపాలించిన వాళ్ళ రచనలు కూడా, ఆనాటికి అధికారులుగా ఉన్న వాళ్ళ రచనలు కూడా ఇవాళ అందుబాటులో ఉన్నాయి. అది కేవలం వెంటనే ఒక ప్రజాపాలనగా లేదు ఆనాడు. అయినప్పటికీ రాజు పాలన తొలగిపోయింది. ఇండియన్ గవర్నమెంట్ నియమించినటువంటి పోలీసు లేదా అంటే సైన్యము లేదా సివిల్ అధికారుల చేతిలో పరిపాలన మొదలైంది. ఇది 1952 రావడానికి ఒక పునాది రోజుగా ఇది ఉండింది అని మనం చూడొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాదు దేశాన్ని భారతదేశం ఆక్రమించిన తర్వాత భారతదేశపు రూల్ మొదలైనటువంటి రోజుగా దీన్ని మనం చూడొచ్చు. అంటే సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవాలని ఎందుకు అంటున్నారంటే ఇది ఎంఐఎంకు ఫేవర్గాను, అంటే భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే చరిత్రని ప్రజలు మర్చిపోవాలని, అంటే ఇది ముస్లిమ్స్కి ఎంఐఎంకు ఫేవర్గా చేసినట్టు రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుంది వ్యవహారం అని వాళ్ళు ఇండైరెక్ట్గానే డైరెక్ట్గా కూడా అంటున్నారు. సో దీన్ని మీరేమంటారు దీనిపైన? మనం దీన్ని ఎంఐఎం, కాంగ్రెసు, బీజేపీ ఇట్లా వ్యవహారంగా దీన్ని చూడడమే తప్పు. ఆనాటికి బీజేపీ లేదు, కాంగ్రెస్ ఉంది. ఎంఐఎం కూడా ఇట్లా రూల్ చేసే, ఇంత ప్రభావితం చేసే దశలో ఎంఐఎం కూడా లేదు. ఆనాడున్నది హైదరాబాదు రాజ్యము, హైదరాబాద్ దేశము, ఆ దేశంలో ఉన్న ప్రజలు, సంస్థానాలు, భూస్వాములు వాళ్ళే ఉన్నారు. ఇవాళ దాన్ని గెలకడం చూడడం అంటే ఆ రోజు ముస్లింలను చంపినరు అనేది మా గాయాన్ని గెలకడం అవుతుందని ఎంఐఎం అభిప్రాయపడుతున్నది. కానీ దీన్ని హైదరాబాద్ దేశానికి గాయమైంది అని ఆలోచించినప్పుడు ఈ సమస్య భిన్నంగా అర్థమవుతుంది. హైదరాబాద్ దేశానికి గాయమైంది. ఇప్పుడు కాకతీయుల ఔన్నత్యాన్ని గురించో గొప్పతనం గురించో మాట్లాడితే కాకతీయ రాజ్యం అట్లే ఉండాలని ఎవరు అనుకోవడం లేదు. అది మారాల్సిందే. ఆ రాజ్య పెత్తనం, రాచరికం పోయి ప్రజాస్వామ్యం రావాల్సిందే, దాన్ని కోరుకుంటారు. అట్లే హైదరాబాద్ రాజ్యంలో కూడా రాజు పెత్తనం పోయి ప్రజారాజ్యం, ప్రజాస్వామ్యం రావాల్సిందే. దాన్ని ఇట్లా మత విద్వేషాలకు ఉపయోగించాలని ఆలోచించడం ఎంత మాత్రం కూడా అది ఎంఐఎం ఆ మతం కోణంలో ఆలోచించినా, లేకపోతే భారతీయ జనతా పార్టీ మతం కోణంలోనే మత విద్వేషాలకు రెచ్చగొట్టడానికి ఆలోచించినా అది ఎంత మాత్రం సరైంది కాదు. సార్ అయితే 1948-17 అంటే ఆ టైంలో ఎవరైతే రైతులు మెయిన్గా సాయుధ సంగ్రామం, సాయుధ పోరాటం అనుకోండి, సో నిజంగా వారు అప్పుడు దేనికోసం అయితే ఈ యుద్ధం చేసిండ్రో అది నిజంగా ఫలించిందా? ఇప్పుడు 2024కు అప్పటికి తేడా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దీంట్లో 3 విషయాలు చూడాలండి. ఒకటేమో రైతాంగం చేసినటువంటి పోరాటాలు అంతకుముందు చెల్లాచెదురుగా ఉన్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వచ్చిన తర్వాత ఒక దృక్పథంతో జరిగిన పోరాటాలుగా వచ్చినాయి. అదేమిటి అంటే దున్నేవాడికే భూమి అనేది ప్రాథమిక అంశంగా ఇక్కడ రైతాంగం అంతా కూడా తిరుగుబాటు చేసిండ్రు. వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా పోరాడినరు? భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడినరు. డైరెక్ట్గా నిజాం రాజు దగ్గర పోయి చేసిన పోరాటం కాదు అది. ఆ రాజు రాజ్యపు సైన్యం అంతా కూడా ఈ భూస్వాములకు అండగా ఉందని చెప్పేసి విష్ణూరు ప్రతాప్ రెడ్డి నుంచి మొత్తంగా దేశంలో ఎక్కడెక్కడ ఈ హైదరాబాద్ దేశంలో ఉన్న రాజులందరి మీద కూడా ఒక పెద్ద ప్రతిఘటన నిర్మాణం అయింది. అది అటు ఖమ్మం నుంచి నల్లగొండ నుంచి వరంగల్ దాకా మహత్తర పోరాటంగా జరిగిన ఇతర జిల్లాల మీద కూడా దాని ప్రభావం ఉంది. అయితే ఆ పోరాటాన్ని కేవలం నైజాం వ్యతిరేక పోరాటంగా హిందుత్వవాదులు అర్థం చేసుకోవచ్చు, కానీ అది రాజ్యానికి వ్యతిరేకమైన పోరాటం, అది భూమి కోసం రైతాంగం చేసిన పోరాటం. ఆ పోరాటము సందర్భాన్ని ఇండియన్ గవర్నమెంట్ కూడా తనకు అనుకూలంగా ఉపయోగించుకొని, అంటే సోషలిస్టులను భరించిన స్థాయిలో కూడా కమ్యూనిస్టులను భరించలేక కమ్యూనిజం ఈ దేశానికి ప్రమాదం అవుతుందని చెప్పేసి కమ్యూనిస్టుల మీద ఒక ఊచకోతను నెహ్రూ అమలు చేసిండు. ఇక్కడ మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఏమంటే వాళ్ళు ఏమంటున్నారంటే పటేల్ సైన్యం వచ్చి హైదరాబాద్ను లిబరేట్ చేసింది, విమోచన చేసింది, విముక్తి చేసింది అని మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టులు ఇది విమోచన అనడంలో రాచరికం నుంచి, భూస్వామ్యం నుంచి మేము విమోచన సాధించినామని కమ్యూనిస్టులు చెప్పదలుచుకుంటే
మొత్తం ముస్లిం రాజును దెబ్బగొట్టి పటేల్ సైన్యం చాలా సాధించిందని భారతీయ జనతా పార్టీ మాట్లాడదలుచుకుంటే, ప్రజలేమో డిఫరెంట్గా దీన్ని ఆలోచించిండ్రు. మాకు భూమి మీద అధికారం రావాలని ప్రజలు ఆలోచించిండ్రు. అందువల్ల దీన్ని విశ్లేషించేటప్పుడు ఎవరి అవకాశాలకు వాళ్ళు విశ్లేషించడం కాకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది మాసిపోయే గాయం మళ్ళీ మళ్ళీ కెలిగినట్టు అవుతుంది. అట్లాంటి చర్యలతోటి ఇవాళ ఉపయోగం లేదని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ సార్. 17th సెప్టెంబర్కు చాలా చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వ్యాఖ్యానించడం కాకుండా వాస్తవాలను పరిశీలన చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ మన ప్రాంతం తెలంగాణ ప్రాంతం అంతా నైజాం సర్కార్ కిందనే ఉన్నది. నైజాము ఇటు భారతదేశంలో విలీనం కాలేదు. నైజాం కన్నా సంస్థానాలతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి. దాంట్లో మిగతా సంస్థానాలు క్రమంగా స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యమై విలీనమైనప్పటికీ కూడా నైజాం మాత్రం విలీనం కాలేదు. విలీనం కాకపోవడానికి కారణం ఏంటంటే, ఈ నైజాం పాలన కింద మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలు ఈ మొత్తం కలిపి నైజాం ఎస్టేట్గా ఉండేది. ఇది స్వయం పరిపాలన చేసేవాడు. ఆయన కింద దేశ్ముఖులు, అదేవిధంగా భూస్వాములు పెద్ద ఎత్తున ఉండేవాళ్ళు. దాదాపు 500 మంది వరకు భూస్వాములు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక్కొక్కరు 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు కలిగిన జన్నారెడ్డి, ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయనకు మద్దతు ఇచ్చేవాళ్ళు. కాబట్టి వీళ్ళంతా ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసేవాళ్ళు, వెట్టి చాకరీ చేయించుకునే వాళ్ళు, అదేవిధంగా చేతి వృత్తులను నానా ఇబ్బందుల పాలు చేసేవారు. ఈ నిజాం పరిపాలన అంటేనే అదొక రాక్షస పరిపాలనగా ఉండేది. కాబట్టి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములు అయినప్పటికీ కూడా నిజాం ప్రత్యేకంగా తన పరిపాలన కింద ఈ ప్రజలంతా అణిచిపెట్టేవాడు. నిజాం ప్రత్యేక సైన్యాన్ని తయారు చేసుకొని వాళ్ళ మీద ఉసిగొల్పేవాడు. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని అంటే విమోచన, విలీన, విద్రోహ ఏది కాకుండా ప్రజాపాలన దినోత్సవంగా వాళ్ళు ప్రకటించి ఈరోజు సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి, వాళ్ళు పేరు ఏదైనా పెట్టని, కానీ ఆ రోజు జరిగింది ఒక పెద్ద ప్రజా ఉద్యమం. ఆ ఉద్యమం ద్వారా ఈ నిజాం లొంగిపోయి భారత ప్రభుత్వంలో చేరిపోయిండు. దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటంలో ఎవరైతే ఏ ఉద్దేశంతో త్యాగాలు చేశారో, ఏ ఉద్దేశంతో పోరాటాలు చేశారో దాన్ని మైమనిపించే విధంగా కొత్త కొత్త పేర్లు పెట్టే ప్రయత్నం చేయడం సరైనది కాదు. ఇప్పటికీ ఆ పోరాటంలో పాల్గొన్న వీర వనితలు ఉన్నారు. ప్రభుత్వం ఏదైనా పేరు పెట్టని, కానీ అదే సందర్భంగా ఎవరైతే త్యాగదనులు ఉన్నారో వాళ్ళ త్యాగాన్ని మర్చిపోకూడదు. వాళ్ళు ఏ ఉద్దేశంతోన ఈ ప్రాంతంలో విముక్తి కోసం పోరాటం చేసినారో, ఏది విముక్తి? భూస్వామ్య పాలనకు నుండి విముక్తికి, పీడన నుండి విముక్తి, వెట్టి చాకిరి నుండి విముక్తి, దౌర్జన్యాల నుండి విముక్తి, ఇది జరగాలి. ఈ ప్రభుత్వం దాన్ని స్పిరిట్గా తీసుకోవాలి, ఉత్తేజంగా తీసుకోవాలి. ఆ పోరాట స్పిరిట్ని తీసుకొని భూములు లేని వాళ్ళకి భూములు పంచాలి, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టించాలి. అది చేస్తే చాకల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య అమరత్వానికి విలువ ఉంటుంది. అది లేకుండా కేవలం ప్రజాపాలన అని పేర్లు పెట్టుకుంటే కాదు. ఏ పేరు పెట్టుకున్నా మేము కోరేది ఏంటంటే ఆ త్యాగదనుల యొక్క ఆశయాన్ని అమలు చేసే విధంగా ఉండాలి తప్ప వేరే కాదు అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. 17 సెప్టెంబర్ విమోచన దినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా పేరేయడం పట్ల చాలా బాధ కలుగుతుంది. అదేవిధంగా ఈ ప్రజాపాలన అంటే అర్థమేంటో ఈ తెలంగాణ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణకు తెచ్చుకోవడానికి పోరాడినటువంటి అమరవీరుల గురించి మాట్లాడే పార్టీ, మేమే తెలంగాణ ఇచ్చినామనేటటువంటి పార్టీ, మా వల్లనే తెలంగాణ వచ్చింది తెచ్చినాం అనేటటువంటి పార్టీ ఈరోజు 17 సెప్టెంబర్ 1948 విమోచన కోసం ఎందరో వేలాది మంది పోరాడి ఈరోజు కూడా వాళ్ళ యొక్క సంతతి పెన్షన్ తీసుకుంటున్న విషయం మనకందరికి తెలుసు. వాళ్ళు ఆ రోజు ఈ నిజాం యొక్క నిరంకుశత్వానికి, రజాకారుల యొక్క ఆగడాలకు, చివరికి ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళను మతాంతరీకరణ చేయడం, ఇత్యాదులు ముస్లిం లీగ్ వాళ్ళు ఎస్సీలను మతాంతరీకరణ చేస్తుంటే బలవంతంగా ఆ రోజు ఆర్య సమాజ్ వాళ్ళు
ఫీల్డ్లో దిగి తిరిగి మతాంతరణగా చేసినటువంటి విషయం మనకందరూ తెలుసు. ఒకవేళ నిజంగా పోలీస్ యాక్షన్, ఆపరేషన్ పోలో యాక్షన్ జరగకుంటే మనకు విముక్తి దొరికేదా చెప్పమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. దీన్ని విముక్తి దివస్ అంటారా? అంటే వాళ్ళ చేతుల నుండి మనము బలం ప్రయోగించి లాక్కోవడం జరిగింది. ఒకవేళ మిలిటరీ యాక్షన్ కాకపోతే మనకు అసలు ఈ తెలంగాణలో ఈరోజు త్రివర్ణ పతాకం ఎక్కించుకునే పరిస్థితి వచ్చేదా? ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను నేను. 4 వైపుల నుండి మన మిలిటరీ వచ్చి ఎంటర్ అయిన తర్వాతనే మనకు ఇక్కడ స్వతంత్రం దొరికింది. కాబట్టి దాన్ని ఈరోజు విమోచన దినం అనడానికి కూడా జంకుతున్నారంటే ఒకటే, మేము విమోచన దివస్ నిర్వహిస్తే మళ్ళా మా ఓయిసి ఉల్టా అవుతాడు, మాకు ముస్లింల ఓట్లు రావు. అరే ఇది ముస్లింల కోసం పోరాడిన ఫైటా? ఆ రోజు ముస్లింలు కూడా చాలా మంది ఫైట్ చేయడం జరిగింది. కాబట్టి నేను మనవి చేసిన ఇది హిందూ ముస్లింలకు సంబంధించింది కాదు, తెలంగాణ యొక్క ఈ భూమికి సంబంధించే విషయం, సెంటిమెంట్కు సంబంధించే విషయం, తెలంగాణ యొక్క ఆత్మకు సంబంధించే విషయం, తెలంగాణ యొక్క జాతి మనుగడకు సంబంధించిన విషయం. కాబట్టి దీంట్లో భారతీయ జనతా పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో అది విమోచన దినమే. అందుకే 17 సెప్టెంబర్ని విమోచన దివస్గా ఇప్పటికైనా తెలుసుకొని ప్రకటించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. సరే, ఏదో రకంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు, ఈ కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తున్నాం. అంటే కనీసం భారతీయ జనతా పార్టీ భయానికనే ఇది చేస్తున్నారు. రాబోయే కాలంలో మీకు ఇంకో విచిత్రం ఏంటంటే, సంవత్సరాల నుండి మా నరేంద్ర మోదీ గారు, మా ప్రధానమంత్రి గారు, మనందరి ప్రధానమంత్రి గారు తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వచ్చి హైదరాబాద్లో అమిత్ షా గారు విమోచన దివస్ని నిర్వహించడం జరిగింది. మరి నాకు అర్థం కాలే, ఈరోజు రాష్ట్ర యొక్క ప్రభుత్వం ఈ రకంగా పేర్లు మార్చి అది ఒక ఆయన బొనుగులు తీసుకొని పోతే బొనుగులని గాలికి పోతుంటే మహబూబానికి దోశ అవుతుంది అన్నట్టు, ఆయన పుణ్యం పోతున్నాయి బొనుగులని. ఇదంతా కూడా విమోచన దివస్ అంట బీజేపీ పోతుంది కాబట్టి ఏం చేయాలి, మేము కూడా ఏదో ఒకటి చేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఈ రకంగా ప్రకటించడం జరిగింది తప్ప, కమ్యూనిస్ట్ అయితే మనకు తెలుసు, చైనాలో వర్షం అయితే గొడుగు పట్టుకునే వాళ్ళు, వాళ్ళకు దేశం మీద ఏ రకంగా ఆలోచన ఉంటుందో మనకు అందరు తెలుసు, మన దేవతల మీద ఏ రకంగా వాళ్ళ ఆలోచన ఉంటుందో మనకు తెలుసు. ఎవరేమన్నప్పుడు కూడా నేను కమ్యూనిస్టులకు కూడా మనవి చేస్తున్నా, అరే ఆ రోజు బండెంట బట్టి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల వస్తువు కొడుకు నై జాము సర్కారు అన్నోళ్ళు ఈరోజు విద్రోహ దినం అని చెప్తారంటే ఆశ్చర్యం కలుగుతున్నది. ఏ ఎండగా గొడుగు పట్టేది మానుకొని ఈ తెలంగాణ అమరవీరులు, తెలంగాణ కోసం ఫ్రీడమ్ ఫైటర్లు పనిచేసిన వాళ్ళకి నిజమైన నివాళులు జరగాలంటే విమోచన దివస్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ విమోచన దివస్ని నిర్వహించాలనే ఈ పేరును కూడా విమోచన దివస్గా మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నది. భారత్ మాతాకి జై. సెప్టెంబర్ 17 కొన్ని పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోగా కొన్ని పార్టీలు తెలంగాణ విలీనం అంటున్నారు, మరికొందరు తెలంగాణ విద్రోహం అంటున్నారు. అయితే మీ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈరోజు ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటుంది. ఎందుకు? మొట్టమొదట ఒకటి తెలంగాణ ప్రజలు గుర్తించాలి, ఏదైతే దాదాపుగా 63 సంవత్సరాల కళ మన స్వాతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలన్న కళను ఈరోజు రేవంత్ రెడ్డి గారు పూర్తి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. కర్ణాటకలో ఎన్నో ఏండ్ల నుంచి అధికారికంగా జరుపుకుంటూ ఉన్నారు, మహారాష్ట్రలో జరుపుకుంటూ ఉన్నారు. అప్పుడు నిజాం హైదరాబాద్ సంస్థానం కర్ణాటకలో కొంత, మహారాష్ట్రలో కొంత, సింహభాగం తెలంగాణలో ఉండే. అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది. మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఒక నినాదం మా అందరి నోళ్ళ మీద ఉండే, అధికారికంగా తెలంగాణ స్వాతంత్రం జరుపుకోవాలి, సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలి అని చెప్పి. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాలు ఆ పని చేయలే, ఎందుకంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాబట్టి. మరి 2014 జూన్ 2వ తారీఖు నాడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17 అధికారికంగా జరుపుకుంటారని చెప్పి మేము ఆశించినాం. కానీ ఏం కారణం చేతనో, ఎవరికి భయపడో లేదు, ఏ స్వార్థ రాజకీయాలను ఆశించావు కేసీఆర్ గారు చేయలే. దాంతో ఉద్యమకారులు, తెలంగాణ వాదులు అందరూ కూడా తీవ్రంగా మనస్తాపం చెందిండ్రు. మా ఒత్తిడి, ప్రజా సంఘాలు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, వాళ్ళ ఒత్తిడి భరించలేక ఆఖరి సంవత్సరంలో ఏదో కొద్దిగా చేసినట్టు చేసి జాతీయ సమైక్యతా దినం అని పేరు పెట్టి చేసిండ్రు. కానీ అధికారికంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేవు. మొట్టమొదటిసారిగా ఈరోజు 33 జిల్లాల్లో
15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ ఏ రకంగా మనం జరుపుకుంటామో అదేవిధంగా ఈరోజు కలెక్టర్ ఆఫీసులో మంత్రుల చేత జెండా ఎగిరేయించి సెప్టెంబర్ 17 మన స్వాతంత్ర దినాన్ని జరుపుకున్నాం. దీంట్లో కమ్యూనిస్టు దాన్ని ఒక పేరు పెట్టి పిలుచుకున్నారు, బీజేపీ వాళ్ళు ఒక పేరు పెట్టుకొని పిలుచుకున్నారు, సమైక్యవాదులు ఇంకో పేరుతో పిలుచుకున్నారు. పేరు కాదు ముఖ్యం ఇక్కడ. ఈరోజు ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక ప్రజాపాలన వచ్చింది. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను కావచ్చు, తమ కష్టాలను కావచ్చు ప్రభుత్వంతో నేరుగా చెప్పుకునే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఎన్నో ఏండ్ల కళని ఈరోజు సాకారం చేసుకుంటున్నాం. కాబట్టి దీనిని మన స్వాతంత్రం తెచ్చుకున్నది నిజాం రాజు నుంచి స్వాతంత్రం తెచ్చుకున్నది ప్రజల కోసం. నిరంకుశ పాలన నుంచి ప్రజాపాలన వైపు మనం ప్రయాణం చేయాలని చెప్పి మనం ఆ రోజు పోరాటం చేసినాం. ఆ రోజు 3500 మంది బలిదానం చేసిండ్రు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 3000 గ్రామాలను మనం విముక్తం చేసుకున్నాం నిజాం పరిపాలన నుంచి. ఆ వేల మంది ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొన్నారు. లక్షల మంది దీనికి మద్దతునిచ్చిండ్రు. చాలా పెద్ద పోరాటం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, సర్దార్ పటేల్ గారి ఆదేశాల మేరకు పోలీస్ యాక్షన్ జరిగి మనం విముక్తులు కాబడ్డాం. లేకుంటే ఈరోజు హైదరాబాద్ పాకిస్తాన్లో అంతర్భాగం అయ్యేది. ఒక కడుపులో ఒక అల్సర్ లాగా అది దేశ విచ్ఛిన్నతికి దారితీసేది. కాబట్టే ఆ రోజు సర్దార్ పటేల్ గారి నిర్ణయం వల్ల ఈరోజు భారతదేశం ఇంత చక్కగా చూడచక్కగా మనం చూస్తున్న రూపాన్ని సంతరించుకుంది. అది కాంగ్రెస్ పార్టీ ఘనత. ఈరోజు కూడా ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తూ ప్రజాపాలన దినోత్సవంగా ఆగస్ట్ 15 జనవరి 26 ఎట్లయితే జరుపుకుంటామో అట్లా అంతే ప్రత్యేకతగా ఈ సెప్టెంబర్ 17 జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడమే ఆ అమరవీరులకు, ఆ రోజు ఉద్యమాలు చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు ఘనమైన నివాళి అర్పించినట్టు అవుతుంది. విలీనమా విమోచనమా అనేది పాత చింతకాయ పచ్చడి గతం. అది ఈరోజు ప్రజాపాలన జరుగుతూ ఉంది. అటు కేసీఆర్ నిరంకుశత్వం నుంచి విముక్తి పొందినం, అలాగే అప్పుడు నిజాం పాలన నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17, 1948. కాబట్టి ప్రజాపాలన దినోత్సవంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అత్యంత వైభవపేతంగా ఈ సెప్టెంబర్ 17 ఆ స్వాతంత్రం వచ్చిన రోజును మళ్ళొకసారి ఘనంగా జరుపుకుంటా ఉన్నాం.